సో ఫ్రెండ్స్ ఈ రోజు మీరు తమిళలో చూసిన విధంగానే సో మన టాపిక్ వచ్చేసరికి వన్ ప్లస్ నాడ్ అనమాట. సో ఈ మొబైల్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి ఇది వన్ ప్లస్ జెడ్ రూపంలో లేకపోతే వన్ ప్లస్ రైట్ రూపంలో ఇలా మనకి రెండు వేరే వేరే నేమ్స్తో వచ్చినాయి. అండ్ దాంతోపాటు అమెజాన్ అడ్డం పెట్టుకొని క్విజ్లు కూడా పెట్టారు. వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ జెడ్ లైటా లేకపోతే వన్ ప్లస్ లైటా లేకపోతే ఎనీ అదర్ నేమ్ అని చెప్పని క్విజ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. సో నెక్స్ట్ రాబోయే మొబైల్కి సంబంధించి అని చెప్పని. సో ఇప్పుడు ఆ నేమ్స్ ఏమి కాదని చెప్పని అఫీషియల్గా మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాడ్ అని చెప్పని మనకైతే ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. సో వన్ ప్లస్ నాడ్ వచ్చేసరికి మనకి ఈ మంత్ ఎండింగ్ అంటే జూలై 21 ఆ టైంలో మనకైతే లాంచ్ ఈవెంట్ అయితే జరగనుంది. బట్ ఈ రోజు మనం ఇప్పటికి చాలా అంటే చాలా స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్ అయిపోయినాయి. సో స్పెసిఫికేషన్స్ అని చెప్పే కాదు, వాటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అంటే బేస్ వేరియంట్ ఎంత ఉంది అండ్ నెక్స్ట్ వాటి యొక్క ర్యామ్ రోమ్ ఈ వేరియంట్స్ అండ్ నెక్స్ట్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్లు సో మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్ అయిపోవడం జరిగింది. సో దాన్ని అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను అందరిలాగా సో ఎండింగ్లో అయితే చెప్పాలనుకోవట్లేదు. సో మధ్యలో నేను వీడియో మధ్యలో చెప్తాను. సో అది ఎక్కడైనా చెప్పను. సో వీడియోని అయితే స్కిప్ కాకుండా మొత్తం చూస్తూ ఉండండి. సో ఈ మధ్యలో అయితే మీ క్రమంలో సో వన్ ప్లస్ నాడ్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే మీకు కనబడతాయి. సో గైస్ ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరైతే మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా మన ఛానల్ అయితే పొందగలరు. అండ్ దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ లైట్ తీసుకుంటున్నారు భయ్య. బెల్ ఐకాన్ అంటే లైట్ తీసుకోమాకండి, టక్కని కొట్టేసేయండి. అండ్ దానికి వెంటనే బెల్ ఐకాన్కి అయితే 2 కొమ్ములు వచ్చేసేయాలి కొడితే. సో బెల్ ఐకాన్ అయితే పక్క క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వ్యూవర్షిప్ ఉండాలి భయ్య, ఏ ఛానల్కైనా వ్యూవర్షిప్ అనేది ఉండాలి. సో సబ్స్క్రైబర్ కౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకేం బెనిఫిట్ ఉండదు. సో సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూస్ కూడా పెరుగుతూ ఉండాలి. సో అందుకని చెప్పని నోటిఫికేషన్ అయితే ఇగ్నోర్ చేయమాకండి. సో వచ్చిన ప్రతి ఒక్క వీడియోని ఒక వ్యూ అయితే ఇవ్వండి. సో జస్ట్ అలా ఓపెన్ చేయండి. మీకు కుదిరితే లైక్ చేయండి అండ్ కుదరకపోతే చిన్న కామెంట్ అయినా చేయండి. సో దాంతో సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సో గైస్ వన్ ప్లస్ నాడ్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి గేమింగ్ మొబైల్ అని చెప్పి తీసుకొస్తున్నారు వన్ ప్లస్ నుంచి. ఎందుకంటే వీటి యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 765G అనే ప్రాసెసర్తో వస్తుంది. సో ఫ్రెండ్స్ 765G ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ కోసం ఫుల్లీ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అనమాట. మన ఇండియాలో రాబోతున్న మొట్టమొదటి ఫోన్లో అంటే వన్ ప్లస్ నాడ్లో ఉన్న మొట్టమొదటి ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 765G. సో ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ కోసం ఫుల్లీ ఆప్టిమైజ్డ్ కాబట్టి అండ్ దాంతోపాటు మనకి దీంట్లో 5G ప్రాసెసర్ అనమాట ఇది 765G. ఎందుకంటే దీంట్లో X50 అనే మోడెమ్ అయితే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి రాబోతున్న గూగుల్ పిక్సెల్ 5 XL సో ఇవన్నీ మనకి మొత్తం మనకి ఇప్పుడు గూగుల్ నుంచి ఏదైతే మొబైల్స్ అయితే రాబోతున్నాయో ఫ్లాగ్షిప్లో సో ఆ మొబైల్స్ కూడా మనకి ఈ 765G అనే ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే 865 లాంటి ప్రాసెసర్ యూజ్ చేసినట్లయితే మనకి ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అందుకని చెప్పని మనకి 700 సిరీస్లో 765G అనే ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. సో ఇది కూడా మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ రకంగా మనకి వన్ ప్లస్ 8 అండ్ 8 Proతో పాటు వన్ ప్లస్ నాడ్ కూడా మనకి 5G ఎడిషన్తోనే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది యొక్క బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 8GB ఆఫ్ ర్యామ్తో ఇస్తున్నారు అండ్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో మనకి సో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో 8GB ర్యామ్ ప్లస్ 128GB అనేది మనకి బేస్ వేరియంట్ కింద అయితే వన్ ప్లస్ నాడ్ అయితే రానుంది. సో ఇది మనకి ఒకసారి ప్రాసెసర్ అండ్ నెక్స్ట్ వీడియో యొక్క ర్యామ్ అండ్ రోమ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో గైస్ బ్యాటరీలో మేజర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. 4300 mAh బ్యాటరీని అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేమింగ్ ప్రాసెసర్ ఇస్తే సరిపోదు, గేమింగ్కి సరిపడా బ్యాటరీని కూడా ఇవ్వాలి. సో అందుకని చెప్పి మనకి 4300 mAh బ్యాటరీని అయితే మనకి వన్ ప్లస్ నాడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి దీంట్లో 30 watts ఛార్జర్ని అయితే బాక్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో 30 watts ఛార్జర్ మనందరికీ తెలిసిందే. సో వాప్ ఛార్జ్ అండ్ 30 watts ఛార్జర్ అయితే మనకి మినిమం 40 to 45 minutesలో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవకాశం ఉంది. అండ్ 30 minutesలో మనకి 65 to 70% అయితే ఛార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దాంతోపాటు మనకి బ్యాటరీ 4300 mAh బ్యాటరీతో పాటు 30 watts ఛార్జర్ని ఇవ్వడం అనేది మనకు ఒక హైలైట్ థింగ్ అని చెప్పుకోవచ్చు వన్ ప్లస్ నాడ్లో. సో గైస్ డిస్ప్లే గురించి మాట్లాడుకోపోయిందో నేను ప్రైస్ డీటెయిల్స్ మధ్యలో చెప్తానన్నాను కదా. సో ప్రైస్ వచ్చేసరికి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ నెక్స్ట్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీ మనకి 29,999 రూపాయలు అంటే 30,000 రూపాయలకి మనకి తీసుకొస్తున్నట్లు మనకి మేజర్ లీక్స్ అయితే కనబడుతున్నాయి. సో పెద్ద పెద్ద సైట్స్లో కూడా మనకి 30,000 రూపాయలు అయితే కనబడుతుంది. సో వేరే కంట్రీస్లో చూసుకున్నట్లయితే $500 కంటే పెరుగుతుంది. కాకపోతే మన ఇండియాలో స్పెషల్ ప్రైసింగ్ అని చెప్పని వీళ్ళు 30,000 రూపాయలకి అయితే లాంచ్ చేస్తున్నట్లు మనకైతే లీక్స్ అయితే అవుతున్నాయి. సో చూద్దాం 30,000 నుంచి 35,000 లోపల అయితే మనకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది. సో మాక్సిమం 30,000 రూపాయలకి అయితే మనకి బేస్ వేరియంట్ వస్తుంది. అండ్ ఒకసారి మనం డిస్ప్లేలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది 6.55 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. డ్యూయల్ రేర్ కెమెరాతో డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో మనకి వస్తున్నట్లు లీక్స్ అయితే కనబడుతున్నాయి. మాక్సిమం ఇది డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది, లేకపోతే సింగిల్ ఫ్రంట్ కెమెరాతో, కాకపోతే పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. 6.55 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇది మనకి ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే రావట్లేదు. దీంట్లో మనకి వన్ ప్లస్ నాడ్లో 2.5D మనకి వన్ ప్లస్ 8 Pro నెక్స్ట్ వన్ ప్లస్ 7 Pro 70 Proలో మనకి కర్వ్ డిస్ప్లే కనబడుతుంది కదా. సో ఆ రకంగా ఇప్పుడు దీంట్లో మనకి కర్వ్ డిస్ప్లే అయితే ఏమీ లేదు. సో నార్మల్గా మనకి ఫ్లాట్ స్క్రీన్ వస్తున్నట్లయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయి.
నెక్స్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. సో ఇయర్ పీస్ అండ్ నెక్స్ట్ స్పీకర్స్ని యూస్ చేసి మీ డాల్బీ అట్మాస్లో సో స్పీకర్స్ని కూడా మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది గాయస్ ఒకసారి మనం డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఓవరాల్ బాడీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది కాబట్టి మనకి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది కాబట్టి మనకి ఫుల్లీ ఫోన్ చూడడానికి చేతిలో ప్రీమియం ఉంటుంది. సో గ్రే కలర్ ఫోన్ అయితే మనకి ఇప్పుడు లీక్స్లో వస్తుంది. సో చూడడానికి చాలా అంటే చాలా ప్రీమియంగా మనకి మొబైల్ అయితే కనబడుతుంది. అండ్ బాడీ చూసుకున్నట్లయితే అంటే మనకి ఫ్రేమ్స్ చూసుకున్నట్లయితే మనకి మెటల్ ఫ్రేమ్స్తో వస్తుంది. అండ్ ఒకసారి బాడీ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఇది గాయస్ ఒకసారి మనం బాడీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఒకసారి ఫైనల్గా మనం ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది రేర్ సైడ్ చూసుకున్నట్లయితే. అండ్ ఆ రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో కూడా మనకి 2 రకాల లీక్స్ అయితే ఉన్నాయి. సో మాక్సిమం ఈ రెండింటిలో ఒకటే వస్తుంది. సో ఒకటి వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 5 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అనే క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నారు. సో మాక్సిమం ఈ కెమెరా సెటప్ వస్తుందని చెప్పని అయితే అనుకుంటున్నాను. లేదంటే మాత్రం 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ డెప్త్ షాట్స్ వీటికి యూస్ చేస్తున్నారు. అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి 4th కెమెరా కింద మనకి ఇంకో క్వాడ్ కెమెరా సెటప్ కూడా మనకి లీక్స్ అయితే అవుతున్నాయి. సో మాక్సిమం 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్న క్వాడ్ కెమెరా సెటప్ వస్తుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి మనం రేర్ సైడ్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా ఎప్పటి నుంచో OnePlus లాక్ వస్తుంది. బట్ ఈసారి OnePlus Nordలో మనకి 32 మెగాపిక్సెల్ మెయిన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని తీసుకొస్తున్నట్లు లీక్స్ అయితే అవుతున్నాయి. ఒకవేళ ఇది డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో తీసుకొస్తే మాత్రం 32+8 సో ఈ డ్యూయల్ కెమెరా సెటప్ని అయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి యూస్ చేస్తున్నట్లయితే మనకి OnePlus Nordలో స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అవుతున్నాయి. సో ఇది గైజ్ మనకి OnePlus Nord యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఇందులో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ని దీంట్లో కూడా స్కిప్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ అంటే సపోర్ట్ ఏమీ లేదు, టైప్ సి పోర్ట్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్కి సంబంధించి ఎటువంటి ఇండికేషన్స్ అయితే కనబడట్లేదు. అండ్ ఇది జూలై 21న మనకి ఇది లాంచ్ అవ్వనుంది. సో అమెజాన్లో మనకి ఈ 15th నుంచి అయితే మనకి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. సో మాక్సిమం ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. తీసుకునే వాళ్ళంటే నేను కూడా ఒకసారి అమెజాన్లో సో ప్రీ ఆర్డర్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆడియన్స్లో మీరు ఏమైనా తీసుకుంటున్నట్లయితే ఒకసారి కింద మెయిల్ ఐడి ఉంటుంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మన ఐడి Tharun Telugu Tech. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే మనకు కూడా ఒకసారి అన్బాక్సింగ్ అయితే ఈ మొబైల్ని అయితే ఇవ్వచ్చు. సో ఇప్పుడే ఏమీ డిలే అవ్వలేదు. సో ఇంకా లాంచ్ ఈవెంట్ ఉంది. లాంచ్ ఈవెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది గాయస్ ఇవాళ మన టోటల్ OnePlus Nord యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ Tharun. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ.